హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను హర్షవర్ధన్. ఈ వీడియోలో మనం విఐటి ఏపీకి సంబంధించిన 2024 ఎప్సెట్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కట్ ఆఫ్స్ అనేది చూడబోతున్నాము. సో ఏ ర్యాంక్ అనేది లాస్ట్ ర్యాంక్ ఈచ్ కేటగిరీకి అనేది నేను ఎక్సెల్ షీట్ ప్రిపేర్ చేస్తాను, అది చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మీకు ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఈ కట్ ఆఫ్స్ అని కలెక్ట్ చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి అండ్ డేటాని వెరిఫై చేసుకోవడానికి ఇదంతా నాకు చాలా టైం పట్టింది. మీకు జస్ట్ నేను ఆ స్క్రీన్ షాట్స్ చూపిస్తాను. సో మీకు ఐడియా వచ్చేస్తుంది. బట్ నాకు చాలా టైం పట్టింది కాబట్టి ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ సీట్స్ గురించి ఒక అప్డేట్ ఇద్దాం అనుకుంటున్నాను. కౌన్సిలింగ్ లో రిమైనింగ్ సీట్స్ అనేది సీట్ అలాట్మెంట్ లో ఉన్న మిగిలిన సీట్స్ అండ్ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ లో ఉన్న సీట్స్ కంపేర్ చేసుకుని చూసుకుంటున్నారు. సో అది రాంగ్ అనమాట. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ లో అనేది రిమైనింగ్ సీట్స్ అంటే ఆ మిగిలిపోయిన సీట్స్ మాత్రమే కాదు, బట్ కౌన్సిలింగ్ లో మనకి సపోజ్ ఇప్పుడు సిఎస్సి అలాట్ అయిన స్టూడెంట్ సిఎస్ఎం కి వెళ్దాం అనుకుంటున్నాడు. సో సిఎస్ఎం కి వెళ్తాడు అతను. సో సిఎస్ఎం లో ఉన్న ఖాళీ అవుతుంది కదా సీట్, ఆ సీట్ని కూడా మళ్ళీ కౌన్సిలింగ్ లో ఇస్తారు కదా. సో అలాగా మనకి వేరియస్ చేంజెస్ వస్తాయి. అండ్ అలాగే రిపోర్టింగ్ టైంలో కొంతమంది రిపోర్ట్ చేయరు, అలా సీట్స్ వేకెంట్ ఉంటాయి. సో ఇవన్నీ సెకండ్ కౌన్సిలింగ్ లో మనకి యాడ్ అవుతాయి అనమాట. సో అందుకనే మనం ఆప్షన్స్ ఇవ్వాలి. మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఇస్తే వస్తుందా రాదా అనేది తర్వాత విషయము. సో మీరైతే ముందు సిఎస్సి స్పెషలైజేషన్స్ అన్ని ఇవ్వండి. విఐటిలో ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా కానీ మన సెకండ్ ఇయర్ లో సిఎస్సి లో ఉన్న స్పెషలైజేషన్ ఈచ్ మారచ్చు. అండ్ అలాగే సిఎస్సి స్పెషలైజేషన్ డ్రాప్ కూడా చేసుకోవచ్చు కావాలనుకుంటే. అందుకని స్పెషలైజేషన్ అన్ని పెట్టండి. సో ఏదొచ్చినా కూడా పర్లేదు, మనకి సీట్ ఇంపార్టెంట్, స్పెషలైజేషన్ ఇంపార్టెంట్ కాదు. సో అదొకటి నేను క్లారిటీగా చెప్దాం అనుకున్నాను. అండ్ సిఎస్బి అనేది ఒక స్పెషలైజేషన్ కాదు, గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. సో సిఎస్పి కాకుండా మిగతా అవన్నీ పెట్టండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లో విఐటి ఏపీ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే మీకు కూడా ఐడియా ఉండాలి కదా నేను ఎలా ర్యాంక్స్ తీసాను అనేది. అండ్ మీకు కూడా క్లారిటీ వస్తుంది. అండ్ ఒరిజినల్ ఇన్ఫో ఇచ్చానా లేదా అని చెక్ చేసుకోవడానికి, వెరిఫై చేసుకోవడానికి ఆప్షన్ ఇవ్వాలి కదా. సో అందుకని ఇది చూపిస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ 100 ఎంట్రీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు 100 ఎంట్రీస్ అనేది కనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ ఇవి ర్యాంక్స్ సీరియల్ నెంబర్ ప్రకారం ఉంటాయి. సో వన్ టైం మీరు ర్యాంక్ పైన క్లిక్ చేస్తే ర్యాంక్ వైజ్ ఫిల్టర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ ఇంకోసారి క్లిక్ చేస్తే కనుక మీకు డిసెండింగ్ ఆర్డర్లో వస్తాయి. సో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట ర్యాంక్స్ అలాట్ అయినాయి. సో ఇక్కడ కేటగిరీ కూడా వస్తుంది, వాళ్ళు ఏ కేటగిరీ స్టూడెంట్ అనేది అండ్ అలాగే వాళ్ళకి ఏ కేటగిరీలో అలాట్ అయింది. సో ఈ రెండు కరెక్ట్ గా ఉండక్కర్లేదు. ఒక్కోసారి వాళ్ళు వేరే కేటగిరీ స్టూడెంట్ అయినా కానీ ఇంకో కేటగిరీలో అలాట్ అవుతుంది. సో మనం చూసుకోవాల్సింది వాళ్ళ కేటగిరీ చూసుకోవాలి, ఆ క్యాండిడేట్కి ఎక్కడ అలాట్ అయింది మాత్రమే చూసుకోవాలి. సో ఇవన్నీ స్పెషల్ కేటగిరీస్ అనమాట, హ్యాండిక్యాప్డ్, క్యాప్ అలా ఉంటాయి. సో మనం అవన్నీ చూసుకోకుండా జస్ట్ నార్మల్ చూసుకుంటాం. సో ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, సో 36,832 అనేది మనకి ఎస్టీ కేటగిరీలో ఎస్వియు కేటగిరీ కింద అలాట్ అయిన సీట్ అనమాట. సో ఈ ర్యాంక్ కన్సిడర్ చేయాలి. అలాగా డిఫరెంట్ డిఫరెంట్ ఇప్పుడు మేల్కి ఎస్టీ ఎస్విలో 35,666. సో ఇది ర్యాంక్ అనమాట. సో ఇలా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను సేమ్ ర్యాంక్స్ ని నా షీట్ లో నేను చూపిస్తాను. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది విఐటి ఏపీ ఎప్సెట్ 2024 ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్స్ ఫర్ సిఎస్సి. సో ఇక్కడ నేను మెన్షన్ చేసింది నెంబర్ ఆఫ్ సీట్స్ ఫర్ బ్రాంచ్ అనమాట. ఇప్పుడు ఈ సిఎస్సి బ్రాంచ్ లో మనకి 500 సీట్స్ ఉన్నాయి. అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఓసీ, బీసీ, బీసీబీ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఇచ్చాను. అండ్ అలాగే డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్ ఏయు, ఎస్వియు, బాయ్, గర్ల్, సో అలాగే ఇచ్చాను అనమాట. సపోజ్ ఇందాక మనం చూసినట్లుగా 36,832 అనేది ఎస్వియు గర్ల్స్ ఎస్టీ కేటగిరీ ర్యాంకు. ఇందాక నేను చూపించాను కదా, మీరు వెరిఫై చేసుకోవచ్చు అలాగే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి. నెక్స్ట్ 35,666 అనేది కూడా చెప్పాను ఎస్టీ ఎస్వి బాయ్కి. అలాగే నేను డిఫరెంట్ డిఫరెంట్ రీజియన్స్కి, డిఫరెంట్ డిఫరెంట్ బ్రాంచెస్కి ఈ షీట్ అనేది ప్రిపేర్ చేశాను. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చెక్అవుట్ చేసుకోవచ్చు. అండ్ అలాగే అన్ని బ్రాంచెస్ కూడా చూపిస్తాను. సో ఇది సిఎస్సి కదా. నెక్స్ట్ ఇది సిఎస్డి డేటా అనలిటిక్స్కి చూసుకోవచ్చు. అండ్ బీసీసీలో ఎటువంటి అలాట్మెంట్ జరగలేదు. సో బీసీసీ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా అప్లై చేసుకుంటే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. సో బీసీసీ వాళ్ళు అప్లై చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ, సేమ్ సైబర్ సెక్యూరిటీలో కూడా బీసీసీ వాళ్ళు ఎవరు అలాట్ కాలేదు. ఎన్ఏ ఉన్నాయని అలాట్ కానట్లు. సో సీట్స్ చూస్తున్నారు కదా, 42 సీట్స్. ఇక్కడ డేటా అనలిటిక్స్కి 63 సీట్స్. నెక్స్ట్
సిబిసి అంటే బ్లాక్ చైన్. సో, బ్లాక్ చైన్ కట్ ఆఫ్స్ చూడొచ్చు. అండ్ ఎన్ఏ, బీసీసీ ఇక్కడ కూడా అలాట్ అవ్వలేదు. నెక్స్ట్ సిఎస్ఎం, ఏఐఎంఎల్ అనమాట. సో, ఏఐఎంఎల్ ఒక్కటే అప్లై చేస్తున్నారు స్పెషలైజ్డ్స్‌లో. మిగతావి కూడా ఖచ్చితంగా అప్లై చేయండి. సో, ఇది ఏఐఎంఎల్‌కి సంబంధించిన కట్ ఆఫ్స్. దీంట్లో 315 సీట్స్ ఉన్నాయి ఏఐఎంఎల్‌కి. నెక్స్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ స్పెషలైజేషన్‌లో 21 సీట్స్ ఉన్నాయి. సో, బీసీసీ వాళ్ళు ఎవరు అప్లై చేయలేదు. బీసీడీలో కూడా ఆల్మోస్ట్ ఒక ఏయూ బాస్ కేటగిరీ మాత్రమే అలాట్ అయింది. అండ్ బీసీఏలో కూడా అంతే. సో, మీరు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ అప్లై చేసుకోండి. మంచి ఛాన్స్ ఉంటుంది మీకు రావటానికి. సో, చూసారు కదా ఫ్రెండ్స్, ఇవన్నీ మనకి వెబ్‌సెట్ 2024 వీఐటీ ఏపీలో సీఎస్‌సి బ్రాంచెస్ కట్ ఆఫ్స్ అనమాట. సో, ఈ వీడియో చేయడానికి నాకు కట్ ఆఫ్స్ అన్ని తీసుకురావడానికి చాలా టైం పట్టింది. సో, మీరు ఒక లైక్ చేస్తారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.